ఒకప్పుడు పార్టీని సోరీ చేశారు, ఇప్పుడు క్రెడిట్ సోరీ చేస్తున్నారని చంద్రబాబు గారి మీద సెటైర్లు వేశారు కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే అన్న, ఏంటి మీ పార్టీ క్రెడిట్ స్టోరీ కేరా పట్రస్ అని అంటున్నారు ఆ లోకేష్ గారు, దానికి మీరు ఏంటంటారన్నా? పార్టీ నీది కాదు, మరి ఎవరిది పార్టీ? మీ తాత ఖర్జూరపు నాయుడుది కాదు, వాళ్ళ నాందా? మీ నాన్న చంద్రబాబు నాయుడుది కాదు. మరి ఎవరిదన్నా పార్టీ? నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ. అంటే వాళ్ళ తాతదన్నట్టే కదా. ఆ పార్టీని జయప్రదంగా ఎలా లాక్కున్నారు మీరు? మర్యాదగా అడిగితే ఇవ్వలేదన్నా, అందుకే లాగేసుకున్నారు. మీరు ఆ పార్టీని దొబ్బేశారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు అదంతా కాదన్నా, మీ పార్టీ క్రెడిట్ స్టోరీ చేస్తుంది అంటున్నాడు లోకేష్. ముందు దాని గురించి మాట్లాడండి. పిల్లనిచ్చినటువంటి మాకు చెప్పులు వేయించి ఆయన స్త్రీలోలుడుగా నగ్నంగా ఈనాడులో కార్టూన్ లేపించి ఆ పార్టీని లాక్కొని మరి అదే వేదికగా కూర్చొని క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నావా? అదేటన్నా, అప్పుడు చెప్పులేయించిన పాయింటే పట్టుకున్నారు, కానీ ఇప్పుడు ఆయన ఫోటోకు దండేసి దండం పెట్టేది చూడట్లేదు మీరు. సహజంగా మీరు ఉత్తుత్తు డిమాండ్లు చేస్తారు కదా. ఉత్తుత్తు డిమాండ్లు అంటే? ఉత్తుత్తు కామన్ అని ఉంటాయి సినిమాలో, భద్రా సినిమాలో. అన్న కూసింత అర్థం ఏంటి చెప్పు. మీరు ఉత్తుత్తి భారతరత్న ఇవ్వాలని, కామన్ గా భారతరత్న ఇవ్వాలని అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తారు కదా. ఆ ఉత్తిత్తి డిమాండ్ ప్రతి సంవత్సరం కామన్ గా ఎన్టీఆర్ గారు జయంతిలో చేస్తుంటారు. కనీసం నేను అది కూడా ఎందుకు ఆడవాలా? ఆ ఉత్తిత్తి డిమాండ్ కూడా సంవత్సరానికి ఓపాలే చేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యరాళ్ళు. మళ్ళీ లేదంటే అసెంబ్లీలో తీర్మానం అన్న పెట్టాలి కదా. దీంతో పాటు ఉత్తుత్తి తీర్మానాలు ఏమని పెట్టమంటారా? ఉత్తిత్తి తీర్మానం. ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇమ్మని మాత్రం అడగరు. చెప్పాను కదా అన్న, సంవత్సరానికి ఓ పాలు మాత్రం డిమాండింగ్ చేస్తారు. రోజు చెయ్యాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అర్థం చేసుకోరు.